హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం స్కూల్ ఫంక్షన్స్, స్కూల్ డే సెలబ్రేషన్స్, పిల్లల డాన్సులు, వాళ్ళ పర్ఫార్మెన్స్, టాలెంట్, మేకప్ ఇలాగా ఎన్నో రకాల వీడియోస్ చూసుంటాం. కానీ ఈ వీడియో ఇప్పటి వరకు ఎవరు చూసుండరు, చేసి ఉండరు. ఎందుకంటే స్కూల్ యానివర్సరీ లేదా ఫంక్షన్ చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది. స్కూల్ ప్రిన్సిపల్ నుండి నర్సరీ కిడ్స్ వరకు కూడా ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. కానీ స్టూడెంట్ పేరెంట్స్కి కూడా కష్టం అనేది ఉంటుంది. మెయిన్గా ఇక్కడ పిల్లల తల్లుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మగపిల్లలకైతే ప్యాంట్ షర్ట్ వేసి కొంచెం మేకప్ వేసేస్తే సరిపోతుంది, ఫాస్ట్గానే రెడీ అయిపోవచ్చు. అయితే వీళ్ళకి ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తే మాత్రం దానికి తగ్గ కాస్ట్యూమ్స్ కొనడానికి కొంచెం ఇబ్బంది పడాల్సిందే. కానీ ఆడపిల్లల తల్లులైతే, అది చిన్నపిల్లల తల్లులైతే వాళ్ళ గురించి పడే బాధలు మామూలు కాదు. ఆ డాన్స్కి లేదా స్క్రిప్ట్కి తగ్గ కాస్ట్యూమ్, మేకప్ బాక్సులు, ఆర్నమెంట్స్, జడ పూలు, పూల జడలు, సవరాలు ఇలా 1-2 కాదండి, చాలా ఐటమ్స్ తీసుకోవాలి గర్ల్స్కి అయితే. ఇక ఫంక్షన్ రోజైతే రెడీ చేసే దాంట్లో కూడా వీళ్ళ కష్టం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే పెద్ద పిల్లలు అయితే వాళ్ళే రెడీ అయిపోతారు, కొంచెం ఫాస్ట్గా అయిపోతారు. మనం ఇక్కడ చిన్నపిల్లల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి వేసే మేకప్లు కానీ డ్రెస్ వేసి రెడీ చేయడం ఒక వంతు అయితే అసలు కష్టం అంతా ఇప్పుడే మొదలవుతుంది. మేకప్ వేసేసాం కదా, మన పాత్ర అయిపోయిందిలే అనుకోరు. వాళ్ళ డాన్స్ లేదా స్క్రిప్ట్ వచ్చేంత వరకు ఆ మేకప్ చెదిరిపోకుండా కాపాడుతూనే ఉంటారు. వాళ్ళ జడ చెదిరిపోకుండా, మేకప్ పోకుండా, ఒకవేళ చీరలు కడితే అవి జారిపోకుండా, ఇలా వాళ్ళ కష్టాలు మామూలుగా కాదు ఫ్రెండ్స్. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు ఏదన్నా పిల్లలు రెడీ అయ్యి కూర్చున్నాక పిల్లలు ఏదన్నా అడిగినా కానీ, తినడానికి అడిగినా కానీ పెట్టరు. ఎందుకంటే మేకప్ పోతుంది, నోరు మూసుకొని కూర్చో అంటారు. అటువంటి పరిస్థితులు తల్లులతో ఉంటే పిల్లలు కూడా పాపం టార్చర్ అనుభవించాలి. అయితే స్టేజ్ మీద ఎంత పర్ఫార్మెన్స్ చేసామన్నది లెక్క కాదు, మన పిల్లలు అందంగా కనపడుతున్నారా లేదా అన్నది కొంతమంది తల్లిదండ్రుల ఫీలింగ్స్. వాళ్ళు ఎలా వేసినా కానీ వాళ్ళకి మేకప్ అయితే నీట్గా ఉండాలి, నీట్గా కనపడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని అడుగడుగునా వాళ్ళ మేకప్ పోకుండా కాపాడుతూనే ఉంటారు. అవే వీళ్ళ కష్టాలు. అందుకనే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్, బట్ లెంతీగా అవుతుందని చెప్పి చిన్న వీడియో చేసి పెడుతున్నాను. మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.